తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. డిసెంబర్ 9న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు నేటి వరకు కొనసాగాయి. మొత్తంగా 7 రోజులు శాసనసభ సమావేశాలు కొనసాగా ఈ సెషన్లో సభ మొత్తం 37 గంటల 44 నిమిషాల పాటు సాగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు. ఈ సెషన్లో సభ మొత్తం 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. చివరి రోజు రైతు భరోసాపై స్వల్ప వ్యవధి చర్చ ముగిసిన తర్వాత నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బీజేపీ సభ్యులు ఎలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ 6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు ఇచ్చిన రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. ఓటీవీ శ్రీనివాస్. శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ పద్మ. తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ పెద్ద ఎత్తున వాడివేడి చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలోని గతంలో జరిగినటువంటి శాసనసభ సంబంధించినటువంటి చూసినట్లయితే వరుసగా జరుగుతున్నటువంటి శాసనసభలోని నేడు జరిగినటువంటి శాసనసభలోని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ స్కీమ్ అమల్లోని విపక్షాలకు సంబంధించిన సభ్యులు కూడా పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి సంవత్సర పాలనలోని రైతులకు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలోని రైతు రుణాల మాఫీలోని విఫలమైంది. దీనికి సంబంధించిన రైతులకు రెండోసారి రుణమాఫీ చేయాల్సినటువంటి ప్రభుత్వం చేయలేదంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి అసెంబ్లీలో. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాల కంటే ముందస్తుగానే మేము ఇక్కడ ఒక రూపకల్పన చేసుకున్నాము. ఈ సంవత్సర పాలనలో కూడా రైతులకు కాదు ప్రజల ప్రయోజనాల కొరకు అనేక సంక్షేమ పథకాలు తెచ్చామని ప్రభుత్వం చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ మాత్రము ఈ రోజు జరిగినటువంటి శాసనసభలోని పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాయి. ప్రతిపక్షాలు అనేకంగా ప్రశ్నలు లేవనెత్తినా కూడా ప్రజలకు అందుబాటులో పాలన లేదంటూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో జరిగినటువంటి శాసనసభ సంబంధించిన సమావేశాలు ఈ రోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తెస్తామన్నటువంటి ప్రభుత్వాలు నేటికి సంవత్సరం గడువు పూర్తయినా ప్రజలకు ఎలాంటి సంక్షేమాలు తెలియదు. ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కానీ రైతులకు సంబంధించిన అభివృద్ధి కానీ ఫలాలు ఎక్కడ అందలేదనేది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. శాసనసభలో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయాలను సహకరించి పూర్తిగా సమన్వయంతో సలహాలు సూచన ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం సంబంధించినటువంటి స్పీకర్ కానీ సంబంధించినటువంటి అధికార పార్టీ చెప్తూ వస్తుంది. కానీ తెలంగాణలోని అభివృద్ధికి అనేకంగా ప్రణాళికలు చేసి అనేకంగా బడ్జెట్ కేటాయించినటువంటి ప్రభుత్వానికి అనవసర వాదనతోని సంబంధించినటువంటి ప్రతిపక్షాలు తమ యొక్క పబ్బం గడుపుకోవడానికి మాత్రమే పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు తప్పితే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి వాళ్ళకు కనబడట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే రేవంత్ రెడ్డి కూడా ప్రధానంగా చెప్తూ వచ్చాడు. ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి అనేక పథకాలు ఏ విధంగా చేరువ కావాలి, గతంలో ఉన్న ప్రభుత్వ అనుభవాలు అయితేనేమి శాసనసభ్యులు అనేక మంది సీనియర్ ఉన్నారు, సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా పూర్తిగాను ఒక విషయం కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదే విషయాలను పరిగణలోకి తీసుకొని సలహా ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్షాలు ఒక్కసారిగాను పాలన దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలు మైకులకు కానీ మీడియాకు సంబంధించినటువంటి ప్రచారాల కొరకు మాత్రమే ఫోటోల కొరకు ఫోజులు ఇచ్చి సభ సంబంధించిన సమయాన్ని వృధా చేస్తున్నారనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం సంబంధించినటువంటి విమర్శించడం కాదు, ప్రజలకు సంక్షేమ పథకాలకు ఏ విధంగా చేరువ కావాలో సలహాలు ఇవ్వాలి మాత్రమే అనేది కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి 0 అవర్లో కూడా చెప్పాల్సిన విషయాలను కూడా చెప్పకుండా రాద్ధాంతం చేస్తున్నారు ప్రతిపక్షాలు. ఇది సరైన విధానం కాదని కూడా పదే బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున విమర్శలు కానీ సంబంధించిన విషయాలు కూడా చెప్పాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగినటువంటి శాసనసభ సంబంధించినటువంటి ఈ రోజు సమావేశాలు వాడివేడిగా జరిగాయని చెప్పవచ్చు. ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున రైతు సంక్షేమాలకు సంబంధించినటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వాలు పెట్టలేదనేదే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో జరిగినటువంటి గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి శాసనసభ ప్రజల ప్రయోజనాలు ఎక్కడ జరుగుతున్నాయి, ప్రజల ప్రయోజనాలకు ఏం జరిగిందనేది కూడా చెప్పలేక ఓన్లీ ప్రచారాలకు మాత్రమే ఇదైనటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగినటువంటి శాసనసభ పక్షానికి సంబంధించినటువంటి ప్రస్తుత సమాచారం. థ్యాంక్ యూ శ్రీనివాస్.